సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కోదాడ నుంచి చింతలపాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గ మధ్యలో బైక్ ను తప్పించేందుకు స్టీరింగ్ తిప్పడంతో స్టీరింగ్ విరిగిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య, సందీప్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చింతలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడడంతో దాదాపుగా 35 మందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో ఆ బస్సులో సుమారు 50 నుంచి 65 మంది వరకు ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి చింతలపాలెం మండలానికి సంబంధించినటువంటి నక్కగూడెం గ్రామానికి వెళ్తున్న సమయంలో బైక్ ని తప్పించబోయినటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ ని ఇప్పడంతో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో పక్కనే ఏదైతే రోడ్డుకు పక్కనే బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అక్కడ గాయాలైనటువంటి వారిని కూడా ఇటు హుజూర్ నగర్, మేలచెరువు 2 ప్రాంతాలకు కూడా ఏదైతే ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి చికిత్స నిమిత్తం 108 ద్వారా కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఆర్టీసీ బస్సు కోదాడ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. అయితే దాదాపుగా 65 మందితోటి కోదాడ నుంచి నక్కగూడెం గ్రామానికి సంబంధించినటువంటి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే మాత్రం ఆర్టీసీ బస్సు డ్రైవరు ఏదైతే బైక్ రోడ్డుపై వెళ్తున్నటువంటి బైక్ ను తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 65 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. దాదాపుగా 35 మందికి గాయాలు కావడం జరిగింది. వీరందరినీ కూడా మేలచెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి 108 ద్వారా కూడా తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపుగా 35 మందికి సంబంధించి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో పలువురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా డాక్టర్లు కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. వారిని మెరుగైన చికిత్స కోసం కూడా ఇటు మిర్యాలగూడ, అటు సూర్యాపేటకు కూడా తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించడం, వెంటనే వెళ్లి క్షతగాతులను కూడా గాయాలైన వారిని 108 ద్వారా కూడా ఆసుపత్రికి తరలించడం కూడా వెంటనే స్పందించి చేయడంతో కొంతమందికి ఏదైతే తీవ్ర గాయాలైన వారిని కూడా కాపాడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం ఆర్టీసీ బస్సు సంబంధించినటువంటి స్టీరింగ్ రాడ్ విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఆర్టీసీ బస్సు ఏదైతే కాలం చెల్లిన బస్సా లేదంటే కొత్తగా నూతనంగా తీసుకొచ్చిన బస్సు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకో విషయాన్ని గమనిస్తే మాత్రం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఎక్కువ మందిని ఏదైతే పరిమితికి మించి ఎక్కువ మందిని తీసుకెళ్తున్న క్రమంలో కూడా ఓవర్లోడ్ కారణంతో కూడా బస్సు కెపాసిటీ కంటే ఎక్కువ లోడ్ ఉన్న నేపథ్యంలో కంట్రోల్ కాని సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇటు మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించి జరిగిన సమయంలో 65 మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. దానికి సంబంధించి ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 35 మందికి తీవ్ర గాయాలు కావడం, మిగతా వారికి స్వల్ప గాయాలతోటి బయటపడడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ క్షతగాత్రులలో పరిస్థితి మాత్రం తీవ్రంగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా కొంతమంది గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉండడం పట్ల కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించాలనేది కూడా ఆయన వైద్య అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి ఇటు ఓవర్లోడ్ కారణం కావచ్చు, ఇటు బస్సు కాలం చెల్లింది కావడంతో ప్రమాదం జరిగినట్టుగా కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సందీప్, జనయ్య, అంటే ప్రస్తుతం ఆసుపత్రిలో జాయిన్ అయిన వారి సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది? మొత్తం ఆర్టీసీ బస్సులో కోదాడ నుంచి నక్కగూడెం గ్రామానికి ఈ బస్సు బయలుదేరడం జరిగింది. మేలచెరువు ఊరు దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ముందు వెళ్తున్నటువంటి బైక్ ని తప్పించే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ ని పక్క వైపు తిప్పడంతో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో పూర్తిగా రైట్ సైడ్ కి
ఆ బస్సు కూడా రోడ్డు దిగి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి కొంతమంది ప్రయాణికులు చెప్పుకున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అంతమంది ఉండడంతో అందులో ఎక్కువ గాయాలైన వారిని కూడా అందులో నుంచి తీసేందుకు కూడా చాలా సమయం పట్టిందన్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే బస్సులో నిండుగా ఉండడం, అంటే అంతమంది కెపాసిటీ 42 మంది వరకే కెపాసిటీ ఉంటుంది. అయినా కూడా 65 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో అంతమంది ఒకేసారి ఈ ప్రమాదానికి గురి కావడం, బస్సు బోల్తా పడడం తోటి అందులో నుంచి క్షతగాతులను తీసేందుకు కూడా ఎక్కువ సమయం పట్టింది. వారందరినీ కూడా 108 ద్వారా బయట ఏదైతే మేలచెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రులకి తరలించారు. అయితే అక్కడ కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఇటు మిర్యాలగూడ అటు సూర్యాపేట 2 ప్రధాన ఆసుపత్రులకు సంబంధించి కూడా తరలిస్తున్నారు. మొత్తానికైతే గాయాలైన వారిని మాత్రం కొంతమందికి మెరుగైన చికిత్స కోసం అయితే ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నప్పటికీ అక్కడ మిగతా వారికి మాత్రం ఇటు మేలచెరువు అటు హుజూర్ నగర్ 2 ఏరియా ఆసుపత్రుల్లో మాత్రం చికిత్స అందిస్తున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారికి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో వారిని ఏరియా ఆసుపత్రి సూర్యాపేట కావచ్చు ఇటు మిర్యాలగూడ 2 ఏరియా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఒకవేళ వారి పరిస్థితి మరింత విషమిస్తే మాత్రం హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కువ మందికి గాయాలు కావడంతో మంత్రి కూడా స్పందించడం, ఇటు అధికారులు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా వారిని ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి అయితే 35 మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కూడా తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.